హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమంత అందమైన హీరోయిన్, ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రజలు కూడా సమంతను ఎంతో ఇష్టపడతారు. ఎంతో గొప్ప నటి, ఎన్నో చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సమంత డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చే సినిమాని మా ఇంటి బంగారం. సమంత రియల్ లైఫ్లో అలాగే రియల్ లైఫ్లో కూడా చాలా ఒడిదుడుగులను అనుభవించి దాని నుంచి బయటికి పడి ఈరోజు ఒక గొప్ప హీరోయిన్గా మన ముందుకు వచ్చింది. సో మనకైతే ప్రతి ఒక్కరూ మా ఇంటి బంగారం అని అనిపించుకోకుండా ఉండరు సమంత. సో పేరుకు తగ్గట్టే సమంత కెరీర్ కూడా చాలా బాగుంది. సో అలాగే మనకి నందిని రెడ్డి సమంతల కాంబినేషన్లో వచ్చిన మూవీ బేబీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీనే మా ఇంటి బంగారం మూవీ ఎలా ఉందో అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 19న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ని క్రియేట్ చేశాయి. సమంత హోమ్ బ్యానర్ ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మి, మంజుష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. అలాగే ఈ సినిమా రన్ టైం 2 గంటల 34 నిమిషాలుగా ఉంది. సమంత మా ఇంటి బంగారం ఫస్ట్ రివ్యూ చూస్తే శామ్ పవర్ఫుల్ రౌద్ర రూపం, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా సాధారణంగా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో కూల్గా స్టార్ట్ అవుతుంది. కొత్త కోడలుగా సమంత ఫన్, తోడి కోడలుగా శ్రీముఖితో పోటాపోటీ, ఇలా చాలా కూల్గా ఫస్ట్ హాఫ్ సాగిపోతుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ మారిపోతుంది. విలన్స్ వల్ల సమంత సర్వస్వం కోల్పోతుంది. ఆ తర్వాత తన కుటుంబం, ఆత్మగౌరవం కోసం ఎలా తిరగబడ్డారు అనే సీన్స్ థియేటర్లో ప్రేక్షకుల్ని అబ్బురపరిచాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ఒక ఊహించని మైండ్ బెడ్డింగ్ ట్విస్ట్ల వల్ల థియేటర్లో బద్దలైపోవడం అయితే ఖాయం. ఒళ్ళు గుగురు పడిచే రివెంజ్ సీన్స్తో చివరి 30 నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. మొత్తానికి సమంత 31వ సినిమాతో మరో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నట్లు ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు.